వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ ఇన్సైడర్. నేను రాజు. ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన భూకంపం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ఇప్పటి వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో భూకంపం ఆనవాళ్ళు లేకుండా బ్రతుకుతూ ఉన్నటువంటి ప్రజల్లో ఇవాళ వచ్చినటువంటి భూకంపం భవిష్యత్తులో భూకంపాల తీవ్రతను హెచ్చరించే విధంగా భయాందోళనకు గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇవాళ ములుగు అంటే తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా కేంద్రంకి దూరంగా ఉన్నటువంటి మేడారం దగ్గర ఈ భూకంపం వచ్చినట్టు అక్కడ భూకంప కేంద్రాన్ని అధికారులు కూడా గుర్తించారు. దాదాపు 5.3 రెక్టర్ స్కేల్ పైన భూకంప తీవ్రతని గుర్తించినటువంటి పరిస్థితి. దీంతోపాటు భూకంప కేంద్రం నుంచి దాదాపు 225 కిలోమీటర్ల మేర ఈ భూకంప తీవ్రత ఉంది అని చెప్పేసి అధికారులు గుర్తించారు. అయితే భూకంపాలకి సంబంధించి ఎస్పెషల్లీ ముందుగా హెచ్చరించేటటువంటి వ్యవస్థ అనేది ఇప్పటి వరకు కూడా అందుబాటులో లేదు ప్రపంచంలో ఎక్కడా కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసాం వరదలు కావచ్చు, తుఫాన్లు, అలాగే భారీ వర్షాలు, అలాగే ప్రకృతి విలయానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి వాటికి సంబంధించి ఇప్పటికే ముందస్తు హెచ్చరికలు జారీ చేసేటటువంటి వ్యవస్థలు మనకు అందుబాటులో ఉన్నాయి. సో బహుశా మీరు ఇటీవల కాలంలో చూసుండొచ్చు, ఫ్లాష్ ఫ్లడ్స్ మీ ప్రాంతంలో వస్తాయి, తుఫాన్ మీ ప్రాంతంలో రాబోతుంది, పిడుగులు మీ ప్రాంతంలో మరి కాసేపట్లో పడబోతున్నాయని చెప్పేసి హెచ్చరికలు చేసినటువంటి పరిస్థితి, మన ఫోన్లు కూడా మెసేజ్లు వచ్చినటువంటి పరిస్థితి. కానీ అదే తరహాలో భూకంపానికి సంబంధించినటువంటి పరిస్థితులను ముందస్తుగా గుర్తించేటటువంటి వ్యవస్థ లేకపోవడంతో ఇప్పుడు ప్రజల్లో ఒకంత ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరదలు, తుఫాన్లు ఇక్కడ బీభత్సం సృష్టించాయి. ఇప్పటికే కోలుకోలేని దెబ్బ కొట్టినటువంటి పరిస్థితి విజయవాడ వరదల్లో. అయితే ఇప్పుడు మళ్ళీ భూకంపాలు భయపెడుతూ ఉండడంతో ప్రజలు ఒకంత ఆందోళన చెందుతూ ఉన్నారు. అయితే వాస్తవంగా ఈ భూకంపాలు ఎలా వస్తాయి, సో భూకంపాలు వచ్చేటటువంటి ప్రాంతాలను ముందుగా ఎలా గుర్తించాలి, ఎక్కడ భూకంపాలు వస్తాయి, సో భూకంపాలు వచ్చేటటువంటి సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దాని మీద అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు భారతదేశాన్ని 5 భూకంప జోన్లుగా కేటాయించారు. వీటినే సిస్మిక్ కేంద్రాలు లేకపోతే సిస్మిక్ జోన్స్ అనేసి పిలుస్తూ ఉన్నారు. సో ఈ 5 జోన్లలో 5వ జోన్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిలో భూకంప తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే రిక్టర్ స్కేల్ మీద దాదాపు 7 కంటే పైన అక్కడ ఈ భూకంపానికి సంబంధించినటువంటి తీవ్రత నమోదవుతుంది. సో ఆయా ప్రాంతాలను కానీ మనం కానీ చూసుకున్నట్లయితే అవి జమ్మూ కాశ్మీర్, బీహార్, అలాగే ఈశాన్య రాష్ట్రాలు ప్రస్తుతానికి భారతదేశంలో జోన్ 5 సిస్మిక్ కేంద్రం జాబితాలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక జోన్ 4 ఇది వచ్చేసి 6 నుంచి 7 మధ్య రిక్టర్ స్కేల్ మీద తీవ్రతతోటి అక్కడ భూకంపాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఆ ప్రాంతాలు ఏంటంటే ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, అలాగే ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్. సో ఈ ప్రాంతాల్లో 6 నుంచి 7% వరకు కూడా 7 వరకు కూడా రిక్టర్ స్కేల్ మీద అక్కడ భూకంప తీవ్రత నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నాయి. గతంలో మనం చూసాం 1993లో లాతూర్ అంటే పశ్చిమ బెంగాల్లో భారీ ఎత్తున అంటే 6.1గా అక్కడ గతంలో భూకంపం వచ్చింది. చాలామంది కూడా మృతి చెందారు. సో ఆ లాతూర్కి సమీపంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు కూడా తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి, దాదాపు 1,00,000కు పైగా ఇల్లు ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లోని ఆ లాతూర్ అనేటటువంటి ప్రాంతం ఈ సిస్మిక్ జోన్లో 4లో ఉంది కాబట్టి అక్కడ భారీ ఎత్తున భూకంపాలు వచ్చినటువంటి పరిస్థితి. అలాగే ఇటీవల కాలంలో అంటే 2005 ఆ ప్రాంతంలో ఎస్పెషల్లీ నేపాల్లో భారీ ఎత్తున భూకంపం వచ్చింది. సో అది జోన్ 5లో ఉంది. అక్కడ కూడా 7కి పైచిలకు రిక్టర్ స్కేల్ మీద తీవ్రత నమోదైనటువంటి పరిస్థితి. ఇక జోన్ 3 విషయానికి వస్తే జోన్ 3 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విజయవాడ, మచిలీపట్నం, నెల్లూరు, చెన్నై, అలాగే బెంగళూరు, పూణే, కాశీ, కోల్కతా. సో ఇవన్నీ కూడా జోన్ 3లో ఉన్నాయి. సో ఈ జోన్ 3 అనేది రిక్టర్ స్కేల్ మీద 5 వరకు కూడా తీవ్రత నమోదయ్యేటటువంటి అవకాశాలు ఉన్నట్టుగా సిస్మిక్ జోన్లో ఈ ప్రాంతాలన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి భూకంపం ఈ 5.3గా
నమోదైంది. సో 5.3 నమోదైనటువంటి ప్రాంతాల్లో ఇప్పుడు ఈ విజయవాడ, మచిలీపట్నం ఆ ప్రాంతాల్లోనే ఎక్కువగా వచ్చింది. రాజమండ్రి వరకు కూడా కొంత పాకినటువంటి పరిస్థితి ఆ భూకంప తీవ్రత. సో కాబట్టి విజయవాడ, మచిలీపట్నం, నెల్లూరు ఈ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇది జోన్ 3లో ఉంది కాబట్టి అక్కడ భూకంపాలు వచ్చేటటువంటి అవకాశం కొంతమేర ఎక్కువగా ఉంటుంది, కానీ తీవ్రత తక్కువగా ఉంటుంది. అంటే 5% అంటే 5 రిక్టర్ స్కేల్ మీద తీవ్రత 5గా మాత్రమే ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో దీనివల్ల పెద్దగా ప్రాణ నష్టం సంభవించేటటువంటి అవకాశాలు లేవు, కానీ అప్రమత్తంగా ఉండడం అనేది ఖచ్చితంగా అనివార్యం. సో ఇక జోన్ 2 విషయానికి వస్తే తెలంగాణ ప్రాంతం అంతా కూడా జోన్ 2లో ఉంది. హైదరాబాదు అలాగే ఆంధ్రప్రదేశ్లో కర్నూలు కూడా జోన్ 2లో ఉంది. హైదరాబాదు, తెలంగాణ అలాగే మనం చెప్పినటువంటి కర్నూలు. సో ఈ ప్రాంతాలన్నీ కూడా జోన్ 2లో ఉన్నాయి. సో ఇక్కడ రిక్టర్ స్కేల్ మీద చాలా తక్కువగా నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అక్కడ జస్ట్ కేవలం భూమిలో కొన్ని చిన్న చిన్న ప్రకంపనలు వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంది, కానీ రిక్టర్ స్కేల్ మీద అంత పెద్దగా ఈ తీవ్రత నమోదయ్యేటటువంటి పరిస్థితులు లేవు ఈ ప్రాంతాల్లో. సో కాబట్టి సిస్మిక్ జోన్లుగా విభజించినటువంటి ఈ 5 జోన్లలో ఎస్పెషల్లీ 3వ జోన్లో ఉన్నటువంటి విజయవాడ, మచిలీపట్నం అలాగే నెల్లూరు ప్రాంతాలకు సంబంధించి అది జోన్ 3లో ఉంది కాబట్టి సో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇవాళ వచ్చినటువంటి భూకంప తీవ్రత భూకంప కేంద్రం నుంచి 225 కిలోమీటర్ల వరకు వ్యాపించిందని చెప్పేసి ఇప్పటికే అధికారులు గుర్తించినటువంటి నేపథ్యంలో సో మేడారం నుంచి దాన్ని కానీ పోల్చుకుంటే దాదాపు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా వరకు కూడా ఈ భూకంపాలు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదైనప్పుడు కూడా ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తే భూకంపాలను ముందుగా పసిగట్టేటటువంటి వ్యవస్థ లేకపోవడంతో ఏ విధంగా ఈ భూకంపాలని గుర్తించాలి అనేటటువంటి వ్యవస్థ లేకపోవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సో భూకంపం వస్తోంది లేకపోతే భూకంపం భూమిలో నుంచి కంపనాలు కనిపిస్తున్నాయి అని చెప్పి తెలిసిన వెంటనే కూడా భవనాల నుంచి బయటికి రావడం, అంతేకాకుండా ఆరు బయట ఉన్నటువంటి వాళ్ళు చెట్లకి దూరంగా ఉండడం. సో ఇలాంటి పనులు కానీ చేస్తే కాస్త ప్రాణ నష్టం తగ్గించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఈ చర్యలను కానీ తీసుకున్నట్లయితే ఎవరు ఎలాంటి భయాందోళన కూడా చెందాల్సినటువంటి అవసరం లేదు. అంతేకాకుండా భూకంపాలు వచ్చేటటువంటి ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే గతంలో మనం చూసాం మేడారం అడవుల్లో ఇప్పుడు ఎక్కడైతే భూకంప కేంద్రాన్ని గుర్తించారో అదే ప్రాంతంలో దాదాపు 50,000 చెట్లు అక్కడ వచ్చినటువంటి భీకర గాలుల వల్ల, అంటే టోర్నడో రూపంలో వచ్చినటువంటి భీకర గాలుల వల్ల 50,000 చెట్లు నేలకొరిగాయి. సో అది ఒక హెచ్చరికలాగా భావించి ఉంటే ఈరోజు భూకంపాన్ని కూడా అంటే ఎదుర్కొనేటటువంటి అవకాశం, అంటే ఎదుర్కోవడం మీన్స్ అప్రమత్తంగా ఉండేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవాళ వచ్చినటువంటి భూకంపం వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం జరగలేదు కాబట్టి సో భవిష్యత్తులో భూకంపాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. నూతనంగా ఇల్లు నిర్మించేటటువంటి వాళ్ళు కాస్త పటిష్టమైనటువంటి నిర్మాణాలు చేపట్టాలి. ఎందుకంటే నాణ్యత లేకుండా నిర్మిస్తే భూకంప తీవ్రత తక్కువగా ఉన్నా సరే ఆ ఇల్లు కూలిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో వాటి పట్ల చర్యలు తీసుకోవాలి, జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ముందుగా మనం పసిగట్టలేనటువంటి ఒక ప్రకృతి వైపరీత్యం కాబట్టి సో దాని పట్ల జాగ్రత్తగా ఉండడమే ప్రధానమైనటువంటి అంశం కాబట్టి ప్రజలంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుతూ ఇది ఇవాల్టి ఇన్సైడర్. మరో ఇన్సైడర్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.